ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలలో 25% పిల్లలకు ఉచిత విద్య పథకాన్ని అమలు చేయాలని ఉచిత విద్య విద్యార్థులు తల్లిదండ్రులు సంఘాల నాయకులు సుబ్రహ్మణ్యం సత్య విద్యార్థులు తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా ఉన్న బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు సోమవారం కలెక్టరేట్ కు తరలివచ్చి నిరసన తెలిపారు. అనంతరం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. 24 జీవో రద్దయిందంటూ ఫీజు కట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులను ప్రైవేటు విద్యా సంస్థలు ఇబ్బందులకు గురి చేస్తున్నాయని, ఫీజులు కట్టకుంటే పిల్లలను వెనక్కి పంపుతామని ప్రైవేటు విద్యా సంస్థలు అంటున్నాయని ఉచిత విద్య విద్యార్థుల తల్లిదండ్రులు వాపోయారు. ఫీజు కట్టకుంటే పిల్లలను వెనక్కి పంపుతామని ప్రైవేట్ కార్పొరేషన్ విద్యా సంస్థలు అనడంతో బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు కలెక్టర్ రాజకుమారి గనియకు తమ బాధను వెల్లబుచ్చుకున్నారు. 2009 ఆర్టీఈ యాక్ట్ ప్రకారం ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలలో పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు 25% ఉచిత సీట్ల పథకాన్ని అమలు చేయాల్సి ఉండగా ప్రైవేటు విద్యా సంస్థలు ఈ పథకానికి తూట్లు పొడుస్తున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఉచిత సీట్ వచ్చిందంటేనే మాకు నెట్ లో పెడితేనే మేము పోయాం సార్. సెల్ మెసేజ్ ఇచ్చినారు, పోయినాము. ఫీజు కట్టాలి, అది అడ్మిషన్ తీసుకున్నారు, బుక్స్ ఇచ్చినారు, అన్ని యూనిఫామ్ అన్ని తీసుకున్నాము. 5 నెలలు జరిగింది సార్. అన్ని బస్ ఫీజుతో సహా తీసుకున్నారు వాళ్ళు. కానీ ఇప్పుడు 2 నెలల నుంచి వద్దు, మాకు ఫీజు కట్టాలి, మాకు స్టేట్మెంట్ అట్లా వచ్చింది అని చెప్తున్నారు సార్. గుడిషాప్ లో ఎవరికి ఏం చెప్పలేదు కదా మేడం, మిగతా వాళ్ళు ఎవరు ఏం పంపించలేదు, మీరే పంపిస్తున్నారంటే మాకు వచ్చింది అని వాళ్ళు మమ్మల్ని ఆర్గ్యుమెంట్ చేసి తిడుతున్నారు సార్. నారాయణ స్కూల్ సార్, పద్మావతి నగర్, నంద్యాల. స్కూల్లో ఫీజు కట్టాలంటున్నారు సార్. బుక్కులకు ఇచ్చినాను సార్, బుక్కులకు ఇచ్చిన, బస్ ఫీజు ఇచ్చాను, అడ్మిషన్ ఫీజు కూడా తీసుకున్నారు సార్. నమస్తే అండి అందరికి. నేను చెప్పవలసింది ఏమంటే, ఇక్కడ మేము తల్లిదండ్రుల సంఘం అధ్యక్షుడు ఫ్రెష్ వన్ నుంచి వచ్చినామండి. ఇక్కడ చాలా మంది అన్ని జిల్లాల నుంచి బాగా సఫర్ అవుతున్నారండి స్కూల్ ఫీజు కట్టమని. ఇప్పుడు 24 జీవో కొట్టుబడిపోయిందనేసి ప్రతి వాళ్ళు మమ్మల్ని టార్చర్ పెడుతున్నారు, ప్రైవేట్ స్కూల్ వాళ్ళు. ఇది పైనుంచి జీవో కూడా రాలేదండి. జీవో వచ్చేదాకా కనీసం ఆర్డర్ వచ్చిన కలెక్టర్ ఆఫీస్ నుంచి మమ్మల్ని కనీసం కలెక్టర్ ఆఫీస్ కూడా మాకు కలెక్టర్ చెప్పినా మాకు లెక్కలేదని చాలా జిల్లాల్లో ఇదే వస్తుంది సార్. మమ్మల్ని చాలా టార్చర్ పెడుతున్నారు. మేమేం చెప్తున్నామంటే, మాకు కొంచెం జీవో వచ్చేదాకా కొంచెం టైం ఇవ్వండి, లేదంటే మాకు ఈ జీవో అనేది రన్ చేయండి, ఈ చట్టంలో మార్పు తెండి అనేసి మేము అడుగుతున్నాము. అంతే సార్. మేము పేద బలహీన వర్గం నుంచి వచ్చాం. మేము ఆడికాడికే బతికిన వాళ్ళం. జీతం కూడా, మా జీతాలు కూడా తక్కువే సార్. మేము ఎంతో బాధపడుతున్నాం. ఫ్రీ సీట్ వచ్చిందని కూడా సంతోషపడ్డాం, ఎంతో సంతోషపడ్డాం. కానీ మేము ఎంత బాధపడుతున్నా సరే ఏ స్కూల్ వాళ్ళు కూడా కనికరం చూపించలే. కనీసం ప్రభుత్వమైన మమ్మల్ని కనికరించమని మేము అడుగుతున్నాం సార్. నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి మంత్రులందరికీ నేను అందరికీ చెప్తున్నాను సార్, దయచేసి అందరు ప్రభుత్వాలు మమ్మల్ని కాదుకోవాలని కోరుకుంటున్నాం సార్. మేము చాలా సఫర్ అవుతున్నాం. అందరం సీటు వచ్చిందని చెప్పారు, 2nd క్లాస్ లో కూడా రన్ అవుతుందని చెప్పారు. కానీ మమ్మల్ని మాత్రం మధ్యలోనే, మేము ఇంత ఫీజులు కట్టుకొని స్కూల్ డ్రెస్ తీసుకొని ఇంత ఇబ్బంది పడుతుంటే మధ్యలోనే మమ్మల్ని బయట పెట్టి టార్చర్ పెడుతున్నారు. మీ పిల్లల్ని మీరు తీసుకెళ్ళిపోండి, మీరు ఇక్కడ ఉండొద్దు అని చెప్పి మమ్మల్ని చాలా టార్చర్ పెడుతున్నారు సార్. నారాయణ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు సార్. ప్రైవేట్ స్కూల్ వాళ్ళు టార్చర్ విపరీతంగా పెడుతున్నారు. మేము ఇప్పుడు మధ్యలో ఉండి ఏ స్కూల్ కి వెళ్ళాలి? మేము మీ మీద ఆధారపడి బతుకుతున్నాం సార్. ఇప్పుడు మీ ప్రైవేట్ స్కూల్ వాళ్ళు, ప్రభుత్వం వాళ్ళు మమ్మల్ని కాపాడాల్సిందిగా కోరుతున్నాం సార్. అందరికీ నమస్కారము. నా పేరు వెంకట సుబ్బయ్య. మా పిల్లని పేరు వచ్చేసి సాత్విక్. శ్రీ చైతన్య స్కూల్లో చదువుతున్నాడు. అయితే గత 3 నెలల నుంచి మాకు ఫీజులు కట్టమని చాలా టార్చర్ పెడుతున్నారు. అయితే నేను లాస్ట్ మంత్ గ్రీవెన్స్ లో కలెక్టర్ గారు నేను గ్రీవెన్స్ ఇచ్చాను. అయితే తాత్కాలికంగా ఎంఈఓ బ్రహ్మం సార్ గారు ఏదో తూతూ మంత్రంగా అతని లెటర్ రాపించుకొని గ్రీవెన్స్ లో నీకు సాల్వ్ చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే దాని తర్వాత మళ్ళీ వెళ్ళిన తర్వాత వారానికే ఫీజు చెల్లిందని చెప్పడం జరుగుతుంది. లేదంటే వెళ్ళిపోండి, బయటికి అవసరం లేదు, పిల్లలు నాకు అవసరం లేదని చెప్పడం జరిగింది. అయితే బ్రహ్మం గారు సార్ ఇలా చెప్పారు, మేడం ఈ విధంగా గ్రీవెన్స్ లో పెట్టామంటే యా బ్రహ్మ లేదు, మాకు అవసరం లేదు, వాళ్ళ మీరా చెల్లించేది ఫీజులు పిల్లలు చదువుతున్నాయని చెప్పడం జరిగింది. అయితే మళ్ళీ బ్రహ్మం సార్ గారు చెప్తే బ్రహ్మ గారు తాత్కాలికమైన స్పందన లేదని ఈ యొక్క తల్లిదండ్రులు పిల్లలుగా నేను తెలియజేస్తున్నాను. ఈ యొక్క
సభాముఖంగా ఎందుకంటే పిల్లలు ఈ రోజు మధ్యలో పిల్లలు చదువు ఆపితే గన ఎక్కడ చదివించుకోవాలో అర్థం కాదు. అదే ముందు మాకు ఆర్టీఐ కింద ఫ్రీ సీట్ రాకపోతే గన ఏదో ఒక మా స్తోమతకు తగ్గట్టుగా ఏదో ఒక చిన్న ప్రైవేట్ స్కూల్లో లేదంటే గవర్నమెంట్ స్కూల్లో మేము ఇడ్చుకునే వాళ్ళము. ఇప్పుడు ఫ్రీ సీట్ వచ్చినాక పెద్ద పెద్ద స్కూల్లో ఇచ్చినాక వాళ్ళ అమాంతంగా డబ్బులు కట్టమంటే ఎక్కడి నుంచి కట్టాలని మేము ముందుగానే 6,000 7,000 జీతాలకు మేము బతుకుతున్న వాళ్ళము. అలాంటి వాళ్ళు ఇక్కడ వచ్చినారు, 100 మంది వచ్చినారు. అయితే అలాంటి వాళ్ళ మధ్యలో స్కూల్ మానేస్తే వాళ్ళ భవిష్యత్ ఏమవుతుందని నేను ఈ యొక్క అందరూ నమస్కారం అండి, నేను మీ యాంకర్ రవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. Please subscribe to Nandyala News 9. ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి